హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు ఒక మంచి హెల్త్కి ఉపయోగపడే రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే పసుపు పులుసు. దీన్నే అల్లం పులుసు అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వర్షాకాలం కానీ శీతాకాలం కానీ అందరికీ తరచుగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరానికి మంచి రెమెడీ అన్నమాట ఈ పులుసు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి రెమెడీ అనమాట. ముందుగా దీనిలోకి ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు వాము, ఒక 3 స్పూన్లు పసుపు, ఒక అర స్పూను మిరియాల పొడి కూడా వేసుకుని ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెక్కలు మొత్తం తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఒక 10 రెమ్మల కరివేపాకు, ఒక 2 నుంచి 3 అంగుళాల అల్లం కూడా తీసుకోవాలి. ఈ ధనియాలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి, డైజెషన్కి ఉపయోగపడతాయి. వాము కఫాన్ని నిరోధిస్తుంది. పసుపు మనకి యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. ఇది లోపల ఉండే కఫాన్ని మొత్తం కడిగేస్తుంది. ఇందులో పచ్చి కరివేపాకు ఎక్కువగా వేస్తాం. ఇది కళ్ళకి, హెయిర్కి కూడా చాలా మంచిది. ఇందులో బాగా వెల్లుల్లి రెమ్మలు కూడా ఎక్కువగా వేస్తాం. ఇవి కొలెస్ట్రాల్ని నిరోధిస్తాయి. ఇదివరకటి రోజుల్లో చిన్నప్పుడు దగ్గు, జలుబు వస్తే మన నానమ్మలు, తాతమ్మలు ఇలాంటి వైద్యాలను ఉపయోగించి ముందుగా వాటిని తగ్గించుకోవడానికి చూసేవారు. బాగా ఎక్కువై తగ్గకపోతే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఇలాంటివి వాడితేనే ఈ దగ్గులు, జలుబులు, జ్వరాలు బాగా తగ్గిపోయేవి. ఇందులో ఇలా పసుపు పొడికి బదులు అసలు పచ్చి పసుపు కొమ్మలు వాడతారు. నా దగ్గర అవి అవైలబుల్గా లేక నేను పసుపుతో చూపిస్తున్నాను. పసుపు కొమ్మలు అవైలబుల్గా లేకపోతే పసుపుతో కూడా చేసుకోవచ్చు. పసుపు కాస్త ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోనే మిరియాల పొడి, ధనియాలు, జీలకర్ర, వాము ఇవన్నీ ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలను కూడా ఇందులో వేసుకోవాలి. పూర్తిగా ఒక పెద్ద వెల్లుల్లిపై తీసుకున్నాను నేను. ఈ కొలతలు ఒక నలుగురికి సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 అంగుళాల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇదే మిక్సీ జార్లో వేసుకోవాలి. అల్లాన్ని పైన పొట్టు తీసేస్తారు చాలామంది, కానీ ఆ పొట్టులోనే చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇలాంటివి చేసుకునేటప్పుడు పొట్టు తీసుకోకుండా వాడుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసాను. ఒక 3 స్పూన్ల పసుపు వేసాను నేను. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా ఇందులో వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకుని ఆవాలు బాగా చిటపటమనే వరకు పోపు బాగా వేయించుకోవాలి. ఆవాలు బాగా చిటపటమంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఇంకొక 4 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా ఫ్రెష్ కరివేపాకు ఎక్కువగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా పట్టి ఉంచుకున్న ఈ అల్లం, పసుపు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా ఆయిల్లో కొంచెం వేగితేనే పులుసు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కొద్దిగా ఉప్పును కూడా మనకు రుచికి సరిపడేంత ఉప్పును కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారుగా, ఆయిల్లో ఈ ముద్ద ఇలా వేగితేనే పులుసు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్ద ఇలా వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకుని మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు తీసుకుని బాగా ఇందులో పులుసు పిండుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుతో పాటు ఈ ముద్ద మొత్తం బాగా ఉడికేలా ఉడికించుకోవాలి. ఇందులో బెల్లం వేసిన మిస్ అయింది. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటేనే మనం ఏ పులుసు చేసుకున్నా టేస్ట్ అడ్జస్ట్ అయ్యి పులుసు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా గరిట జారుగా ఉండగా తీసుకుంటే పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఈ పులుసుని రైస్లో వేసుకోవచ్చు, ఇడ్లీలో చట్నీలా కూడా నంజుకోవచ్చు, దోశల్లో నంజుకోవచ్చు, చపాతీకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వారంలో 1-2 సార్లు ఇలా చేసుకుంటూ ఉంటే ఈ వర్షాకాలం శీతాకాలం పిల్లలకి దగ్గులు జ్వరాలు కఫం కానీ ఇలాంటివి ఏవి లేకుండా ఉంటాయి. వారంలో 2 సార్లు తినగలిగితే చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పిల్లలకి పొట్టలో నులి పురుగులు కూడా పెరగకుండా ఉంటాయి. ఈ పులుసు వారంలో అదమం ఒక్కసారైనా తినగలిగితే ఈ శీతాకాలం వర్షాకాలం చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. మన నానమ్మలు తాతమ్మల నాటి అల్లం పులుసు రెడీ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.